మంచి అంటే అందులో చెడ్డను వ్యతిరేకిద్దాం, మంచిని తీసుకుందాం, నష్టం ఉంది. అందుకని సేవాదారులాగా చూడండి దాన్ని కూడా బీజేపీకి అంటున్నాండి. రైట్. ఆంజనేయ రెడ్డి గారు. నేను చాలా సందర్భాల్లో బాజీ గారితో చర్చలు పాల్గొన్నా. నేను ఆయన చాలా అర్థవంతంగా మాట్లాడతాడని నాకు నమ్మకం ఉంది. పైపెచ్చు చాలా పెద్దగా కూడా ఉంటారు వ్యక్తి. కానీ లేనిపోని అబద్ధాలు సృష్టించి ఈ రోజు లైవ్ లో మాట్లాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకటి. రెండోది, రాహుల్ గాంధీ గారి చెప్పిన మాటలు పంపించమంటారా? మాది ముస్లింల పార్టీ అన్నారు రాహుల్ గాంధీ గారు. మాది ముస్లింల పార్టీ, పంపిస్తాను. అది గొప్ప పార్టీయా కాంగ్రెస్ పార్టీ? రాజ్యాంగానికి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి, మానవ హక్కులను సస్పెండ్ చేసి, అమ్మా నువ్వు దిగిపోని ఎన్నికలదని చెప్పి అలహాబాద్ హైకోర్టు చెప్తే మొత్తం రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసింది ఎవరు? ఆ మానవ హక్కులు కాలు రాసింది ఎవరు? మీరు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడతారా? మేము రాజ్యాంగం మార్చాలని మేము కోరుకున్నావా? మీరు మాట్లాడుతున్న అనేక సందర్భాల్లో మీరు రాజ్యాంగాన్ని సవరించారు. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారు, సోషలిజము సెక్యులము ఎప్పుడు వచ్చింది? 1970లో వచ్చింది. అంటే 1975 ఇది మతత్వ దేశమా? ఇది కమ్యూనల్ దేశమా? 1975కు ముందు సెక్యులరం లేదా? సోషలిజం దా? ఎంత అర్థం లేకుండా మాట. అసలు ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించారమ్మా తెలుసా మీకు? విదేశస్తులు స్థాపించారు, హ్యూమన్ ఆయన స్థాపించారు ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి విదేశస్తులు స్థాపించిన పార్టీకి స్వదేశం పట్ల అభిమానం ఎట్లుంటుంది? ఆ మనస్తత్వంలోనే ఇంకా బాధపడుతున్నారు కదా. 3 సార్లు విదేశస్తులు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు అయ్యారు. అనీప్ సింట్ అనే ఒక ఆమె విదేశస్తురాలు, ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యారు. ఇప్పుడు ఇంకొక విదేశస్తురాలు కాంగ్రెస్ పార్టీగా అధ్యక్షులు ఉన్నారు, సోనియా గాంధీ గారు. కాబట్టి వాళ్ళ మనస్తత్వం ఎప్పుడు విదేశీ మనస్తత్వం ఉంటుంది. ఒకటి. రెండోది, మీరెందుకు భగత్ సింగ్ ని వ్యతిరేకించారని ప్రశ్నిస్తున్నారు. మీరెందుకు అంబేద్కర్ ని వ్యతిరేకించారు? అంబేద్కర్ 2 సార్లు ఎన్నికల్లో ఎందుకు వచ్చారు మీరు? అంబేద్కర్ గారికి ఎందుకు భారతరత్న ఇవ్వలేదు? నెహ్రూ గారు 1964లో చనిపోతే 1955లోనే ఆయనకు భారతరత్న ఇచ్చారు. శ్రీమతి ఇందిరాగాంధీకి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? రాజీవ్ గాంధీకి భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? మీరు మరి అంబేద్కర్ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? అంబేద్కర్ గారిని ఎందుకు వ్యతిరేకించారు? అంబేద్కర్ గారిని ఎందుకు అవమానం చేశారు? అంబేద్కర్ గారి యొక్క భారతీయ శరీరాన్ని ఇంటిలో కూడా ఉంచకుండా ఎందుకు బాంబేకి వచ్చేశారు? పివి నరసింహ గారి పార్థివ శరీరాన్ని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా రానివ్వలేదు కదా. ఎందుకు హైదరాబాద్ పంపించారు? ఎంత సిగ్గుమంటిని పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఇంకా రాజ్యాంగాన్ని గురించి, దేశాన్ని గురించి మాట్లాడుతుంటే ప్రజలు ఇప్పటికే వాళ్ళ పని అయిపోయి. నేను అదే చెప్తున్నాను, ఎందుకు మీరు ఇన్నిసార్లు చీలిపోయారు? ఆత్మవిమర్శ చేసుకోరా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇన్నిసార్లు చీలిపోయింది? ఆ రాష్ట్రీయ స్వయం సంఘం 100 సంవత్సరాల నుంచి ఒకే తాటిపైన, ఒకే సంస్థగా, ఒకే ఆలోచన విధానంతో ఏం నడుస్తుంది? మీరు విమర్శ చేసుకోరా? మీరు ఆలోచన లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్ ఫినిష్డ్ అమ్మా. రాహుల్ గాంధీ గారి యొక్క ఆ వ్యవహార శైలి, అతని యొక్క తెలివిలేని, తెలివి తక్కువ మాటలు, విదేశాలకు వెళ్ళి దేశం మీద, సొంత దేశం మీద విషమడము, భారతదేశాన్ని విమర్శించడము, దీంతో కాంగ్రెస్ అయిపోయింది. ఈ రోజు ప్రజలు ఏమాత్రం వచ్చే ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనం సైద్ధాంతికంగా పోరాడండి. రామ్మోహన్ రావు గారు చాలా బాగా చెప్పారు. ఎక్కడైనా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం బాంబులు పెట్టి పేల్చి ఎవరినైనా చంపిందా? 5-6 మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయా? ఈ రోజు మీరు అఫ్జల్ గురువు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందమ్మా. అఫ్జల్ గురువుకి ఆయన తరఫున ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఎటువంటి తప్పులు చేయలేదు, ఆయన కురిశిక్ష చేయకూడదు కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఇంత చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, దేశ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని దుర్గంగా కాంగ్రెస్ పార్టీ దేశం చీల్చింది ఎవరు? మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు సమగ్రతకు భంగం ఆర్ఎస్ఎస్. 100 సంవత్సరాల నుంచి ఏ సమగ్రతకు భంగం కలిగింది ఆర్ఎస్ఎస్? 1947లో దేశాన్ని చీల్చింది ఎవరు? ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీయా? ఎవరో ఉత్తరాలు మోతిలాల్ నెహ్రూ గారు రాష్ట్రాలు మీకు పంపిస్తాను ఆయన కొడుకు కోసము. నెహ్రూ గారు ఎక్కడున్నారో హాయిగా జైల్లో ఉన్నారు, ఆయన పుస్తకాలు రాసుకుంటున్నారు. మీరు సావర్కర్ గురించి మాట్లాడుతున్నారు. సావర్కర్ 2 జీవిత ఖైదుల శిక్షలు అనుభవించారు. పరిస్థితుల్లో అండమాన్లో పాయింట్ మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు
ఓకే 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 పాయింట్ మాట్లాడదాం ఇప్పుడు. ఓకే, కాంగ్రెస్ వాళ్ళకి విదేశీ సపోర్ట్ ఉంది, వాళ్ళు ఉండడం వల్లే మొత్తం చీల్ చేశారు, ఇలా అయిపోయిందని మాట్లాడుతున్నారు. సో మరి మీరు 2014 నుంచి చూసుకుంటే స్టిల్ ఇప్పటి వరకు బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఈ బీజేపీ గవర్నమెంట్లో ఆర్ఎస్ఎస్ ప్రచార కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ వాటి వల్లే మీరు ఈ స్టేజ్కి వచ్చారు అనే మాట కూడా ఉంది కదా. సో ఏంటి ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమీ లేదంటారా మీ గెలుపులో? పూర్తిగా అబద్ధం అమ్మా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాల మీద రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ వారిని ఆధారంగా అభివృద్ధి చెందదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేవలం తన సిద్ధాంతం ఆధారంగా, సిద్ధాంతం బలంతో, దేనికోసం సేవ చేస్తున్న ఆలోచన విధానంతో బీజేపీ ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. అంతకుముందు బీజేపీ ఉండేది. బీజేపీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఈ 11 సంవత్సరాలు. అంతకుముందు ఆర్ఎస్ఎస్ ఎంత పెద్ద అభివృద్ధి సాధించింది, ఎంత పెద్ద పెరిగింది మనం చూస్తున్నాం కదా. కాబట్టి రాజకీయ పార్టీలు ఏవో అధికారులు ఉంటే ఆర్ఎస్ఎస్ పెరుగుతుంది అనేది చాలా. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా సేవా కార్యక్రమంలో దేశంలో ప్రకృతి వృత్యాల్లో కానివ్వండి, కోవిడ్ లో కానివ్వండి, లేదా దివిసీమలో కానివ్వండి, వైనాడ్ లో జరిగిన ఆ యొక్క ఇది తుఫాను ఏదైతే ఉందో, వరదలు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఆమె ఎప్పుడు వైనాడ్ నుంచి గెలిచిన ఆమె ఎప్పుడు వచ్చింది? ఆ లోక్సభ సభ్యురాలు ఎప్పుడు వచ్చింది? అంతకు ముందు అనేక రోజుల ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఒక్క సంఘటన చెప్పండి. దేశం కోసం పనిచేసిన సంఘటన, దేశము విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పనిచేసిన సంఘటన స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ గాని, ఇందాక మోహన్ రావు గారు చెప్పిన కానీ పనిచేసి ఒక్క డిస్క్రిప్షన్ కుడ్లో ఇక్కడ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. షేక్ బాజీ గారికి అవకాశం ఇద్దాం, టైం అయిపోతుంది. షేక్ బాజీ గారు, ఇప్పుడు పెద్దవారు ఆంజనేయ రెడ్డి